నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గుండెపోటుతో మరణించారు. ఆయన మరణం పట్ల న్యాయవాదుల కమ్యూనిస్టు పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్లోని వసతి గృహాన్ని ఆకస్మికంగా స్థానిక తహసీల్దార్ తనిఖీ చేశారు. జనవరి 2వ తేదీన ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ నిజామాబాద్ కు రానున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఏర్గట్ల మండలంలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఇందూరు యువత 13వ వార్షికోత్సవం వేడుకలు జరిగాయి. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలకు న్యాక్ అక్రెడిటేటెడ్ B+ గ్రేడ్ గుర్తింపు లభించిందని చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్ తెలిపారు. కరీంనగర్ శంకరంపేట్ మండలం తహసీల్దారు రైతు నుండి 6,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.